తిరుపతి వెంకటేశ్వర స్వామి మూల విరాట్ విగ్రహం కూడా బౌద్ధుని విగ్రహం. తిరుపతి వెంకటేశ్వరుడిది యూనిక్ స్టోరీ ఇది. ఎందుకంటే నకృతం దైవ సంఘైశ్చ నకృతం విశ్వకర్మణ స్వేచ్ఛయా క్రీడతి తత్ర ఇచ్ఛారూపం విరాజిత. అసలు కులాన్ని రికగ్నైజ్ చేయని మతం ఏదన్నా ఉంటే బౌద్ధం. మొట్టమొదటి నుంచి అది. ఇక్కడ రామానుజాచారి వచ్చిన తర్వాత వైష్ణవులు కొంతవరకు అడాప్ట్ చేసుకున్నారు. రామానుజాచారి వచ్చిన తర్వాత కొంచెం ఎవాల్వ్ అయిపోయింది కదా సార్. ఏది అంటే ఈ కులానికి కన్ఫైన్డ్ కాకుండా ఈ స్పిరిచువాలిటీ అనేది కన్ఫైన్ ఎవాల్వ్ అయింది. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారు, ఇప్పుడు రామాయణం చేసింది రామాయణ శిష్యులు బ్రాహ్మణులు బ్రాహ్మణ వైష్ణవుల్ని శ్రీ వైష్ణవులు. సార్ ఇట్ ఈస్ డిఫరెంట్ సార్. విను చంద్రబాబు నాయుడు గారి మీద అలిపిరిలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అవును. కమ్యూనిజం ఫ్లరిష్ అయిపోయింది. ఫ్యాక్షనిజం ఉండే, రౌడీయిజం ఉండే, ఆ తర్వాత ఇక్కడ మత కలహాలు ఉండే. ఇంత దాంట్లో పట పోలీసులు ఎక్స్టెన్సివ్గా ఎన్కౌంటర్లు చేశారు. మీ మీద మీరు కూడా ఏంటి అని అంటే యూఆర్ ఏ పోలీస్ ఆఫీసర్ విత్ హైయర్ డిగ్రీ అండ్ గ్రేడ్. అట్లాంటప్పుడు మీరు కంప్లీట్గా ఎన్కౌంటర్స్కి అగరెస్ట్ ఎందుకున్నారు సార్? బుద్ధిజం అడాప్ట్ చేశారు. బుద్ధిజం బోధి అంటారు, సంబోధి. సంబోధి అంటే ఎన్లైటన్మెంట్. అదేంటి? యు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. వాట్ ఇస్ యువర్ సెల్ఫ్? But yourself and your own body, your own thoughts, your own that's it. The way your mind is thinking, the way your emotions are acting. ఇక్కడ పార్వతీదేవిని పెట్టినట్టు శక్తి ఆత్మ లేదు, శక్తి లేదు అక్కడ. శక్తి లేనప్పుడు మరి తారా అనే కాన్సెప్ట్ ఆయనే అర్లీ బుద్ధిజంలో ఇటు ఉంది కదా. ఇప్పుడు మంత్రము తంత్రము యంత్రము అనే కాన్సెప్ట్ కూడా బుద్ధిజంలో ఉంది కదా. No, that is only in Tibetan Buddhism. Whatever, Tibetan Buddhism also is Buddhism. It is maybe limited to one country. There are 42 countries లో బుద్ధిజం ఉంది. ఇది ఎందుకు అడుగుతున్నానంటే భగవద్గీతలో సాత్విక ఆహారం, రాజసిక ఆహారం, తామసిక ఆహారం అని చెప్పి ఉంటది. సో అట్లనే అంటే తామసిక ఆహారం తర్వాత చెప్పారు. మొదట బర్రెల్ని గొర్రెల్ని అన్నిటిని వేల మంది జంతువులను చంపి ఆ గోవధన ఆపించిందే బుద్ధుడు. అవును. CNN లో ఒక న్యూస్ వచ్చింది. ఏంటిదనంటే పిరమిడ్స్ లోపల బుద్ధుని విగ్రహాలు దొరికాయి. has discovered a statue of Buddha. ఆఫ్ఘనిస్తాన్ లో బుద్ధునికి సంబంధించిన పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి. వాటిని తాలిబాన్లు పేల్చేసినట్టు. ఇప్పుడు ఈ అశోక చక్రవర్తి రాయించిన పుస్తకాలని సువర్ణ భూమికి పంపించాడు అని చెప్పి అంటారు. ఎవరు చెప్పారు ఇవన్నీ? Now there's a lot of confusion about it. Some say Suvarna Bhumi refers to a place in the Malay Peninsula. Others